పేరు కల్వకుంట్ల వనజ. మాది మోహినికుంట గ్రామము, ముస్తాబాద్ మండలము, రాజన్న సిరిసిల్ల జిల్లా. గత 5 సంవత్సరాల నుంచి మేము బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ప్రభుత్వంలో మేము సర్పంచ్గా మా గ్రామానికి ఎన్నుకున్నారు మమ్మల్ని. అప్పటి నుండి మేము ఈ 5 సంవత్సరాలలో చేసిన అభివృద్ధి పనులు. 5 సంవత్సరాల క్రితం సర్పంచ్గా మా భార్యను ఎన్నుకోవడం జరిగింది. దాంతో ఇక్కడ ఊరిలో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి మహిళలు కానీ పురుషులు కానీ అందరూ కూడా ఏకగ్రీవంగా ఎప్పుడైతే సర్పంచ్ రిజర్వేషన్ రెడీ అయిందో అందరం కూడా లేడీసే ఉండాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతో వార్డు మెంబర్లు అందరూ కూడా లేడీస్నే నియమించుకోవడం జరిగింది. దాంతో ఒక కుటుంబంలో స్త్రీ పాత్ర ఎంత ఉంటుందో విలేజ్కి కూడా అదే పాత్ర ఉంటే అందరు మహిళలు అయితే ఆ ఊరు ఏ విధంగా అభివృద్ధి చెందుతుందనే దాని మీద మేమందరం కూడా ఆలోచించి నిర్ణయం తీసుకున్న దానికి ఈ రోజు మా గ్రామమే, మా జిల్లాలోనే మా గ్రామము ఆదర్శ గ్రామమై అవార్డులను ఎన్నో అవార్డులను తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రతి పని కూడా సర్పంచ్ అనేటోళ్ళు ఏం చేయాలి ఏం చేయొద్దు అనేది కూడా నిర్ణయం చేసుకొని ప్రతి పని సీసీ రోడ్లు అంటే సీసీ రోడ్లు, మోర్లు, ఇంటింటికి ఇంకుడు గుంతలు కానీ, బాత్రూమ్స్ కానీ, గవర్నమెంట్ నుంచి ఏ నిధులైతే వచ్చినాయో ఆ నిధులను సద్వినియోగం చేసుకొని తప్పకుండా ఏది కూడా విడిచిపెట్టకుండా ప్రతి పనిని కూడా చేయడం జరిగింది. దానికి తోడుగా మా సొంత నిధులతో కూడా కొన్ని కలిపి ఈ గ్రామాన్ని అన్ని రకాల అభివృద్ధి చేస్తేనే ఈ ఊరు బాగుపడుతుంది. ఈ ఒక ఊరును చూసి ఇంకా పక్క ఊళ్ళు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో మేమందరం కూడా ప్రయత్నం చేసి గ్రామస్థంలో గ్రామ అభివృద్ధి కమిటీ అనేది కూడా ఒకటి నిర్ణయం చేసడం జరిగింది. ఎందుకంటే సర్పంచ్ ఉండగా గ్రామాభివృద్ధి కమిటీ ఉండే ఎక్కడ కూడా, కానీ ఇక్కడ మేము ఏం చేసినామంటే గ్రామాభివృద్ధి కమిటీ అంటే అన్ని కులాల నుంచి ఒక ఇద్దరిని తీసుకొని ఈ గ్రామానికి ఇంకా ఏమేమి అవసరం ఉన్నది, ఇంకా ఏం చేస్తే మనం ఇంకా ముందుకు పోతాం, మన పిల్లలు ఏ విధంగా ఉండాలి, స్కూల్లో ఏ విధంగా చదువుకోవాలి. ఇంగ్లీష్ మీడియం కూడా మేము గవర్నమెంట్ పెట్టకముందే మేము ఇంగ్లీష్ మీడియం పెట్టాం. మా పిల్లలు ఎవరు కూడా ప్రైవేట్ స్కూళ్ళకు పోకుండా ప్రైవేట్ స్కూళ్ళకు ఇక్కడనే చదువుకొని వాళ్ళకి మంచి బట్టలు ఇవ్వడం జరిగింది, బుక్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి అన్ని రకాల చెప్తే మా ఉన్నటువంటి మా పిల్లల తల్లిదండ్రులు కూడా మా మీద నమ్మకం పోతే ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఒక మాట ఇచ్చారంటే తప్పకుండా వీళ్ళు మంచి చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళందరూ నమ్మి ప్రైవేట్ స్కూల్లో కానీ బంద్ పెడితే కూడా మేము 3 టీచర్లను అపాయింట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక ఆటో కూడా చెప్పి ఇచ్చి నెలకు ఒక 30,000 రూపాయలు మా సొంత నిధులను కూడా ఇచ్చి వాళ్ళకి చదువు తెప్పించడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది యువకులు కూడా కొంతమంది కోచింగ్ పోయి ఉద్యోగాలు తీసుకుంటామంటే వాళ్ళకు కూడా కొంతమందికి మేము ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా కొంతమందికి ఉద్యోగాలు కావాలంటే కూడా ఏ విధంగా పోవాలని ఒక మోటివేషన్ క్లాసులు కూడా చెప్పడం జరిగింది. వృద్ధులు ఏ విధంగా ఉండాలి, పిల్లలతో ఏ విధంగా మసులుకోవాలనే ఉద్దేశం కొద్ది వృద్ధులతో కూడా మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ప్రతి రోజు కూడా వృద్ధులు ఇక్కడికి రావడం జరుగుతుంది. వాళ్ళకు టీ, బిస్కెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆధ్యాత్మికంగా కూడా మేము ఇతర రాష్ట్రాలైనటువంటి కాశీ, వారణాసి ఏదైతే ఉత్తరప్రదేశ్ ఉందో అక్కడికి కూడా విలేజ్ అందరినీ కూడా తీసుకొని పోయి దర్శనం చేపించి వారికి కూడా మంచి సూక్తులు, మంచి మాటలు చెప్పి వాళ్ళు ఏ విధంగా మసులుకోవాలి, భగవంతుని మీద ధ్యాసించాలని చెప్పి వారికి కూడా ఆధ్యాత్మికంగా కూడా వారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా రామేశ్వరం కానీ ఇతర చూపించడం జరిగింది. అదే యాదగిరిగుట్ట కానీ ప్రాజెక్టులు కూడా మనం కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇక్కడ ఉన్నటువంటి మల్లల సాగర్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి చూపించి ఏ విధంగా మనకు నీళ్ళు వస్తున్నాయి, ఏ విధంగా మనం కష్టపడితే ఇంత ఎత్తు మీదకి మల్లల సాగర్ నీళ్ళు వచ్చినాయో ఏ విధంగా వస్తే చూసిన దానికి చెప్పిన దానికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి కళ్ళతోటి చూడాలనే ఉద్దేశం కొద్ది రైతులందరినీ కూడా తీసుకుపోయి వారందరికీ కూడా ప్రాజెక్ట్ అని చూపించడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా మోటివేషన్ చేసుకుంటూ ఎట్లా చేస్తే బాగుంటుంది, ఎవరు కూడా వట్టిగా ఉండదు. కాబట్టి కొంతమంది మహిళలను రోజు కూడా భజన చేసుకున్నట్టుంటే ఆధ్యాత్మికంగా మీకు మేధాశక్తి పెరుగుతుంది, మంచి జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ సీరియళ్లతోటి కానీ దీంతో కూడా చెడిపోతారు. కాబట్టి ఎవరు కూడా చెడిపోకుండా ఉండాలంటే మన ఇంట్లో ఉంటే అత్త కోడలకు రోజు సాయంత్రం పూట వాళ్ళకు పని చేసుకుంటా ఉంటారు. వీళ్ళు ఏదన్నా అంటే కూడా గనులు అయితే కాబట్టి మీరు భజనకు రమ్మని చెప్పి వాళ్ళందరినీ కూడా కొంతమంది మహిళలను కూడా గుడి ప్రాంగణంలో అందరినీ కూడా భజన చేసుకోవడానికి వాళ్ళు వీలు కల్పించడం జరిగింది. అదేవిధంగా డ్రైవింగ్ స్కూల్ కూడా పెట్టినాం. ఇక్కడే డ్రైవింగ్ స్కూల్ పెట్టినాం. ఎందుకు పెట్టామంటే ఇక్కడ ఉన్నటువంటి యూత్ అందరూ కూడా కొంతమంది చదువుకున్న వాళ్ళు కానీ ఇవాళ రేపు డ్రైవింగ్ అనేది అందరికీ అవసరం. కాబట్టి అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని చెప్పి ఇక్కడనే ఒక 2 నెలలు ఒక బస్సు తీసుకొచ్చి వాళ్ళకు డ్రైవింగ్ స్కూల్ ఇక్కడనే పెట్టి ఇక్కడే నేర్పించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకు కొంతమంది ట్రాక్టర్లు కానీ కొంతమంది భూములు కానీ ఇవ్వడం జరిగింది. దరిద్రకు 3 ఎకరాల భూమి అంటే ఎక్కడ ఇవ్వకుండా ఫస్ట్ మేము మా మోయినకుంటూ ఒక 17 మందికి దాదాపు 3 ఎకరాల భూమి అందరికీ కూడా ఇప్పించడం జరిగింది. అదేవిధంగా గృహ నిర్మాణం కోసం ప్రభుత్వం ఎప్పుడైతే 5 లక్షల రూపాయలు ఇస్తామని అన్నారో అప్పుడే వెంటనే ఆ జీవో వచ్చిన తెల్లారి నుంచే మేము
ఒక ప్లాన్ ప్రకారం చేసి ఒక 25 ఇండ్లు ఇండివిజువల్ ఇండ్లు కట్టించి వాళ్ళందరికీ కూడా ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మా రైతాంగానికి గోదాం అవసరం ఉండేది. రైస్ మిల్లర్స్ ఎప్పుడన్నా వడ్లు తీసుకోకుంటే మరి వాళ్ళని ఏ విధంగా మనం దాన్ని ప్రొసీడ్ కావాలంటే ఇక్కడ గోదాం కట్టించలేదు. 40 లక్షల తోటి మంచి గోదాం కడితే మా వడ్లని కూడా ఇక్కడ రైస్ మిల్లర్స్ ఇక్కడనే వేసుకొని మా వడ్లు ఎవరికి పోకుండా మా విలేజెస్ కి మాత్రం తొందరగా తీసుకొని మా దగ్గర నిల్వ చేసుకోవడం జరుగుతుంది. మహిళా మండలి ఆఫీసు ఒకటి ఉంటే సరిపోదు. మహిళలు ఏ విధంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశం కొద్ది మహిళా మండలి బిల్డింగ్ కట్టించి వాళ్ళకు కూడా కిరాయిలు రావాలని చెప్పి ఒక 4 షటర్లు వేయించి ఆ షటర్ల ద్వారా వాళ్ళకు ఉపాధి కలిగేటట్టు, అదేవిధంగా కుట్టు మిషన్లు ఇప్పించడం, కుట్టు మిషన్లతో కూడా వాళ్ళకు ఉపాధి కలిగే విధంగా చేయడం జరిగింది. అట్లా చాలా మంది కూడా అందరికీ కూడా ఉపాధి ఏ విధంగా చేయాలి, వాళ్ళు ఎట్లా మోటివేషన్ చేయాలి, ఎవ్వరు కూడా ఇంటి వద్ద ఉండకుండా పని లేకుండా తిరగకుండా వారిని ఏదో ఒక పని మీద కల్పించాలని చెప్పి ఎవరిని కూడా ఖాళీ పెట్టకుండా ప్రతి ఒక్కరికి కూడా ఒక పని ఉండాలనే ఉద్దేశంతో చేయించడం జరుగుతుంది. కాబట్టి మా ఊర్లో అందరూ కూడా మేము ఎంత చెప్పినా పబ్లిక్ కూడా వాళ్ళు వినే అంత ఉండాలి. కాబట్టి పబ్లిక్ కూడా చాలా మంచోళ్ళు, మా ఊరోళ్ళు చాలా మంచోళ్ళు. కాబట్టి ఏది చెప్పినా వాళ్ళు వెంటనే స్పందించి నిజమే మీరు చెప్పేది మేము చేద్దాం, మనందరం కలిసికట్టుగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశం కొద్ది ప్రజలు కూడా అందరూ సహకరించింది. కాబట్టి మేము ఈ 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఈ విలేజ్ అన్ని రంగాల అభివృద్ధి చేయడం జరిగింది. దేవస్థానాలు ఎన్ని ఉన్నాయో మాకు 4-5 దేవస్థానాలు చుట్టుపక్కల ఉంటే ఆ 4-5 దేవస్థానాలు కూడా సీసీ రోడ్లు పోసుకోవడం జరిగింది. అందరికన్నా ముందుగానే మేము సీసీ కెమెరాలు కూడా బిగించుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ దొంగలు కానీ వాళ్ళు వీళ్ళు వస్తే వచ్చిటూ పోయేటోళ్ళు ఏదైనా అరాచకాలు జరిగినా తెలుస్తారనే ఉద్దేశం కొద్ది సీసీ కెమెరాలు కూడా బిగించుకోవడం జరిగింది. అదేవిధంగా లైబ్రరీ ఉంటేనే బాగుంటుంది. ఆ లైబ్రరీలో పిల్లలందరూ కూడా చదువుకుంటే జ్ఞానం పెరుగుతుంది. మహాత్ముల కలాం కానీ చాలా మంది మేధావులు మహాభారతం రామాయణం లాంటివి కానీ ఇవన్నీ చదివినా కొద్ది వాళ్ళకు మైండ్ ఇంప్రూవ్ అవుతుందనే ఉద్దేశం కొద్ది పిల్లలందరూ కూడా లైబ్రరీకి అలవాటు చేసి మంచి బిల్డింగ్ కట్టించి వాళ్ళకి చైర్స్ చేసి అన్ని రకాలు కూడా చేయడం జరిగింది. ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ కూడా కట్టడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా దూర ప్రాంతాల నుంచి వచ్చినా ఆఫీసర్లు వచ్చినా ఎవరు వచ్చినా అందులో ఉండడానికి వాళ్ళకి కిచెన్ కానీ బాత్రూమ్ కానీ అదేవిధంగా బెడ్రూమ్ కానీ అన్ని కూడా హాలు అన్ని మంచి సౌకర్యాలతోటి కూడా ఒక గెస్ట్ హౌస్ కూడా కట్టడం జరిగింది. అంతేకాకుండా మా గ్రామానికి చుట్టుపక్కల విలేజ్లో ఉన్నటువంటి సంచార జాతులు ఏవైతే ఉన్నాయో వారు ఒక గ్రామం విడిచి ఇంకో గ్రామాన్ని ఇక్కడ వారం రోజులు ఉంటే ఇంకో గ్రామంలో వారం రోజులు అట్లా ఉండుకుంటూ పోయేవాళ్ళు. పాపం వాళ్ళకు నిరుపేదలు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ కూడా ఏవి అందడం లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక ఊర్లో ఉండలేరు, వాళ్ళకి అడ్రస్ ప్రూఫ్ లేదు. కాబట్టి వాళ్ళు కోల్పోయారు. వాళ్ళు చూసి వాళ్ళ బాధను చూసి కూడా మేము భరించలేక వాస్తవంగా మేము ఒక 4 ఎకరాల భూమి కొనిచ్చి అక్కడనే వాళ్ళకు సీసీ రోడ్డు కూడా పోసినాము, మోర్లు కూడా కట్టించినాము. అదేవిధంగా బాత్రూమ్లు కానీ ఇంకుడు గుంతలు కూడా అవన్నీ కట్టించి చుట్టూ చెట్టు పెట్టించి వాళ్ళ స్థిరంగా అంటే ఇక్కడే ఉండేటట్టు ఇదే విలేజ్ లో ఉండేటట్టు చేసి వాళ్ళకి ఆధార్ కార్డు ఇప్పించడం, అదేవిధంగా వాళ్ళకి రేషన్ కార్డు కూడా ఇప్పించడం జరిగింది. ఇప్పుడు ఇల్లు కూడా మొన్న పెట్టడం జరిగింది వారికి. అదేవిధంగా వాళ్ళకు ఎవరు కూడా నమ్మరు. వాళ్ళు రోడ్లకు ఉన్న మక్క కంకులు కానీ ఇవి కానీ అమ్ముకుంటూ ఉంటారు. కాకరకాయలు మక్క కంకులు మీరు కూడా చూస్తూ ఉంటారు. చాలా మంది కూడా రోడ్ల మీద అమ్ముకునే అటువంటి వీళ్ళ జాతి వాళ్ళకు వేరే బ్యాంకర్స్ కానీ బయట కూడా ఎవరు నమ్మేటోళ్ళు కాదు. కాబట్టి నేనే సొంత సెక్యూరిటీ తోటి మనిషికి 30,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని బిజినెస్ చేసే విధంగా ప్రోత్సహించడం జరిగింది. దాంతో వాళ్ళు చాలా ఇలా రోజుకు ఒక 1000 రూపాయల చొప్పున సంపాదించే స్థితికి వాళ్ళు చేరుకున్నందుకు మాకు కూడా సంతోషంగా ఉంది. అవార్డులు చాలా రావడం జరిగింది. ఇవన్నీ చేసినామంటే చాలా ప్రజలు మనకు తోటి కూడా సహకరిస్తేనే ఇవన్నీ అవుతాయి. కాబట్టి ప్రజలు సహకరించారు. మేము కూడా దృష్టి పెట్టి ఒక ఇల్లును ఏ విధంగానైతే చూసుకుంటామో అదే విధంగా గ్రామాన్ని కూడా అదే విధంగా చూసుకోవాలనే ఉద్దేశం కొద్ది గ్రామాన్ని అన్ని రకాలు కూడా చూసుకున్నాం. కాబట్టి ఈ గ్రామం అభివృద్ధి జరిగింది. ఈ గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరు పిల్లలు కానీ యూత్ కానీ మహిళలు కానీ చాలా మంది వృద్ధులు కానీ అందరూ కూడా సహకరించడం జరిగింది. కాబట్టి వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాం. ఎమ్మెల్యే కేటీఆర్ గారు కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ వీళ్ళందరికీ కూడా మాకు సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు.